సాధారణ ప్రజలకు ఇదొక రాగాలు పలికించే పరికరం మాత్రమే. సంగీత పరిజ్ఞానం ఉన్న వారికి ఇదొక సరిగమల స్వరపేటిక, సరాగాల మౌలిక. మృదంగం, డ్రమ్స్, గిటార్, వీణల మధ్య ఎంత తేడా ఉందో ఇప్పటికీ కీబోర్డుకు, తరతరాలుగా సంగీత ప్రియులకు ప్రధాన వాయిద్యంగా ఉన్న హార్మోనియానికి మధ్య అంత తేడా ఉంది. ఇప్పటికీ ప్రముఖ సంగీత దర్శకులు హార్మోనియం పైనే పాటలకు ట్యూన్లు కడుతున్నారు. సరిగమల ప్రపంచంలో హార్మోనియం అంత ముఖ్యమైనది. అటువంటి హార్మోనియంల తయారీకి శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామం దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీణలకు, బొబ్బిలికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ గ్రామంలో తయారు చేసే హార్మోనియంకు అంతటి ప్రాధాన్యత ఉంది. ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామంలో తయారు చేసే హార్మోనియంలకు ఎందుకంత గిరాకీ? బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలు చూడండి. ఎన్ని ఆధునిక పరికరాలు, సంగీత వాయిద్యాలు సంగీత ప్రపంచాన్ని హోరెత్తిస్తున్న సంప్రదాయ వాయిద్య పరికరం హార్మోనియం ముందు అవన్నీ దిగదుడిపే. హార్మోనియం విశిష్టత ముందు అవేవి సాటిరావు. అంతటి విశిష్టత ఉన్న హార్మోనియంల తయారీకి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామం ప్రసిద్ధి చెందింది. గతంలో ఉజ్వలంగా ఉన్న హార్మోనియం పరిశ్రమ కాలక్రమంలో మసకబారింది, కానీ ప్రాధాన్యత తగ్గలేదు. గతంలో చాలా మంది ఈ పరిశ్రమపై ఆధారపడి నివసించేవారు. ఈ వృత్తిలో మరుగున కష్టం కావడంతో దీనిపై ఆధారపడి బ్రతికే వ్యక్తులు వేరే వృత్తులకు మళ్లారు. ప్రస్తుతం సింహాద్రి సత్యనారాయణ కుటుంబం మాత్రమే ఈ వృత్తికే అంకితమై రాపాక హార్మోనియం వైభవాన్ని కాపాడుతుంది. సంగీత వాయిద్యాల తయారీకి ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ సంగీతంపై మక్కువ, ఈ వృత్తిపై గౌరవంతో హార్మోనియం తయారీలో తమ కుమారులకు శిక్షణ ఇచ్చి వారిని కూడా ఈ రంగంలోనే కొనసాగించడం సత్యనారాయణ కళాదృష్టకు నిదర్శనం. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలు వెల్లువెత్తుతున్న నేటి కాలంలో సత్యనారాయణ కుమార్ల సంప్రదాయ హార్మోనియంలు తయారీ చేయడం విశేషం. అందులోనూ హార్మోనియంల తయారీ ఓ అద్భుత కళ. సంగీతంలో తగినంత పరిజ్ఞానం, వడ్రంగంలో కావలసినంత ప్రావీణ్యం ఉంటేనే హార్మోనియంల తయారీ సాధ్యం. ఈ రెండిటిలోనూ నిపుణుడైన సత్యనారాయణ సహజంగానే మంచి హార్మోని తయారీదారిగా గుర్తింపు పొందారు. పీసుపాటి నరసింహమూర్తి వంటి నట చక్రవర్తుల సరసన హార్మోనిస్టుగా తగినంత సంగీత అనుభవం, స్వయం కృషితో నేర్చుకున్న వడ్రంగం ఆయన్ని కళలో రాణించేలా ఉపయోగపడ్డాయి. ఆయన కుమారులు శ్రీనివాసరావు, అన్నాజీరావులు కూడా తండ్రి శిష్యరికంలో రాటు తేలి ఈ వృత్తినే జీవనాధారంగా మార్చుకున్నారు. హార్మోనియంల తయారీ కొంచెం కష్టం మరియు ఖర్చుతో కూడుకుంది. దీనికి అవసరమైన కడ్డీలు, తోలు, వైర్లు, సెల్యులాయిడ్, ప్లాస్టిక్ తదితర ముడి సరుకులు మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. టేకు, కుమ్మడి చెక్కలతో వీటిని తయారు చేస్తారు. హార్మోనియం స్థాయి పరిమాణం ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ముందుగా ఆర్డర్లు తీసుకుని హార్మోనియంలు తయారు చేస్తామని అంటున్నారు హార్మోనియం తయారీదారులు శ్రీనివాసరావు, అన్నాజీరావులు. రాపాక గ్రామంలో ప్రధానంగా 3 రకాల హార్మోనియంలు తయారు చేస్తారు. సింగిల్ రీడ్ హార్మోనియం, దీని ధర 2500 నుంచి 5000 వరకు ఉంటుంది. డబుల్ రీడ్ హార్మోనియం, దీని ధర 5000 నుంచి 12000 వరకు ఉంటుంది. ఇక ట్రిపుల్ రీడ్ హార్మోనియం, దీని ధర 12000 నుంచి 30000 వరకు ఉంటుందని తయారీదారులు శ్రీనివాసరావు, అన్నాజీరావులు అంటున్నారు. ఇవే కాకుండా ఆధునిక హంగులతో వివిధ రకాల హార్మోనియంలు తయారు చేస్తామని ఇద్దరు సోదరులు గర్వంగా చెబుతున్నారు. వీటిలో కూడా హ్యాండ్ కమ్ లెగ్ రకాల హార్మోనియం కూడా ఉంటాయని అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సంగీత ప్రియులొచ్చి తమ వద్ద హార్మోనియంలు కొనుగోలు చేస్తుంటారని ఈ అన్నదమ్ములు చెబుతున్నారు. వీరు తయారీతో పాటు మరమ్మతులు కూడా చేస్తుంటారు. తాతల కాలం నుంచి వారసత్వ ఉపాధిగా హార్మోనియంలు తయారు చేస్తున్నామని శ్రీనివాసరావు, అన్నాజీరావులు చెబుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ హార్మోనియంల తయారీ పరిశ్రమగా శ్రీకాకుళం జిల్లా రాపాక గ్రామానికి మంచి గుర్తింపు ఉందని వారు అన్నారు. కానీ లేనిదల్లా తమకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం, తగిన గుర్తింపు ఇస్తే రాపాక గ్రామం హార్మోనియంల తయారీలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ హార్మోనియంల తయారీ విధానం, దాని చరిత్ర గురించి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు. భారతదేశం అంటే కళలకు పుట్టినిల్లు. భారతదేశంలో అనేక రకాలైన కళలకు ప్రసిద్ధి చెందాయి. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఇలా అనేక రకాలైన కళలు కూడా మన భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రసిద్ధి చెందుతున్నాయి. వీటితో పాటు కళలకు సంబంధించిన, వాయిద్యాలకు సంబంధించిన కొన్ని రకాలైన పరికరాలకు కూడా మన భారతదేశం విధంగా పెట్టింది పేరని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే బొబ్బిలిలో వీణలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచి, అదేవిధంగా హార్మోన్లకు సంబంధించి కూడా శ్రీకాకుళం నగరానికి దగ్గరలో ఉన్న పొందూరు దగ్గరలో ఉన్న రాపాక జంక్షన్లో సింహాద్రి కుటుంబం కూడా ఇదే హార్మోన్లకు సంబంధించిన తయారీకి సంబంధించి కూడా
100 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇదే ఈ కుటుంబం అంతా కూడా హార్మోన్ తయారీలోనే నిమగ్నమై ఉంది. ఇక్కడ నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి నిత్యం కూడా హార్మోన్లు తయారవుతూ వెళ్తుంటాయి. ముఖ్యంగా చూస్తే ఈరోజు హార్మోని లేకుండా సంగీతం అనేది లేదని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సంగీత దర్శకులు కీరవాణి కానీ ఇలాంటి పెద్ద పెద్ద మహా సంగీత దర్శకులు కూడా హార్మోని మీదే వాళ్ళ తాలూకా ట్యూన్లు చేసుకుంటూ కూడా ఈరోజు కూడా పెద్ద పెద్ద పాటలకు వాళ్ళు సంగీతాన్ని సమకూరుస్తుంటారు. అలాంటి హార్మోన్లు రాను రాను కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొందూరు దగ్గర ఉన్న రాపా గ్రామంలో మాత్రం వీడు ఏదైతే సింహాద్రి సత్యనారాయణ కుటుంబం ఉందో ఇప్పటికీ కూడా వీళ్ళు హార్మోన్లు తయారు చేస్తుంటారు. వీటికి సంబంధించిన రిపేర్లు కూడా చేస్తుంటారు. వందలాదిగా ప్రతి ఏడాది కొన్ని వందల హార్మోన్లు ఇక్కడి నుంచి కూడా వీళ్ళు దేశం నలుమూలన కూడా ఇక్కడి నుంచే వాళ్ళు పంపిస్తుంటారు. అసలు వీటి హార్మోన్ల పరిస్థితి ఎలా ఉంది, వీటి తాలూకా తయారీ కానీ లేకపోతే వీళ్ళ జీవన విధానం కానీ లేకపోతే ప్రజల నుంచి వీరికి వస్తున్న ఆదరణ ఏ విధంగా ఉందని సంబంధించి కూడా ఎవరైతే సింహాద్రి సత్యనారాయణ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలంతా ఇక్కడ ఉన్నారు. సార్ మీరు ఎప్పటి నుంచి ఇందులో తయారు చేస్తున్నారు, మీకు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు హార్మోన్కి సంబంధించి? నేను 66లో పుట్టాను. 84 సంవత్సరంలో మెట్రికులేషన్ పూర్తి చేసి ఈ వర్క్లు దిగిపోయాను. అక్కడి నుంచి కంటిన్యూ ఇదే వర్క్ చేస్తున్నాను. మా తాతగారు మృదంగ విద్వాను, ఆయన మృదంగం వాయించేవాడు. అప్పుడు ఆ రోజుల్లో నాటు భాగవతం మృదంగం మంచి విశేషం. ఆ రోజుల్లో ఆయన మృదంగం వాయించిన తర్వాత మా నాన్నగారు హార్మోన్ నేర్చుకొని నాటకాలకు వెళ్ళడం చేసి అక్కడి నుంచి ఈ పని నేర్చుకున్నారు. ఆయన స్వతంత్రంగా ఈ పని నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత మాకు అలా అతనితో అలాగే మరి ఈ వర్క్ బిజీగా ఉండడం వల్ల ఈ వర్క్లో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూ ఈ వర్క్ చేస్తాను. చాలామంది పెద్ద యాక్టర్లు చాలామంది యాక్టర్లకి కూడా పెట్టలేక మేము ఇక్కడ ఇచ్చిన పెట్టలేక అమరావతి సత్యనారాయణ గారు, ప్రభాకర్ రావు గారు అలా చాలా పెద్ద యాక్టర్లు అందరూ అక్కడ పెట్టలతోనే నాటకాలు ఆడేవారు. ఆ తర్వాత బుర్కథ ఆర్టిస్టులు కొమరి మాస్టర్ గారు, అక్కడ ధనంజయరావు గారు, నరసన్నపేట ముగ్గురు మాస్టర్ల బుర్కథలు అవన్నీ చాలా మంది పెట్టలన్నీ మేము చేసిన పెట్టలేని. అదే అలాగే ఇంకా చాలామంది యాక్టర్లు కూడా పెట్టలు తయారు చేసాము మేము. ఎడ్ల గోపాలరావు గారు ఇవన్నీ చేసేవాళ్ళం. అప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు అదే వర్క్ మీద మెయింటైన్ అవుతున్నాం. ఇప్పుడు నాకు 59 సంవత్సరాలు ఇప్పుడు నాకు. అప్పటి నుంచి ఇదే వర్క్ నేను 84 నుంచి చేస్తాను ఈ వర్క్లో. అంటే 84 అంటే అది మా నాన్నగారు 20 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను ఈ వర్క్. ఆయనతో ఇంచుమించు 98 ఉంటుంది ఈ వయసు. 80 సంవత్సరాల నుంచి ఈ వర్క్ నడుస్తుంది ఇక్కడ మా కుటుంబంలో. సింహాద్రికి సంబంధించిన వాళ్ళ మొదటి ఫ్యామిలీ, ఆయన కొడుకు, వీళ్ళ కొడుకు కూడా ఇదే హార్మోన్ తయారీలో ఉన్నారు. అసలు ఎలా ఉంది ఏంటి బ్రదర్, మీకు ఎలా ఉంది ఇందులో ఏంటి, ఎక్కడెక్కడికి మీరు పంపిస్తుంటారు తయారు చేసి? ఇక్కడి నుంచి వైజాగ్, ఒరిస్సా, పర్లాకిమిడి, అలాగే హైదరాబాదు ఇలా చాలా రకాలుగా పంపించాం. ఇప్పటివరకు అయితే ఇబ్బందితోనే వెళ్తుంది ఫ్యామిలీ అయితే. అలాగని గవర్నమెంట్ నుంచి మనకి ఏదేమీ ప్రోత్సాహం కూడా ఏం లేదు. నేను డిగ్రీ చేసి ఉన్నాను ఇప్పటికి. ఏది ప్రైవేటు ఉద్యోగం చేయలేక ఇంటి దగ్గర ఏదో కష్టపడదామని ఇంటి దగ్గర వర్కే చేస్తున్నాను. ఇప్పుడు వీటిలో ఎలా ఉంది, మీరు ఇందులో చదువు ఎంత డిగ్రీ చదువుకుని ఇందులో ఉన్నారు కదా, వీటికి మెటీరియల్ ఇవన్నీ తెస్తారు, ఎంత ఖర్చు అవుతుంటారు, ఎంత మిగులుతుంది, మీకు ఇందులో భవిష్యత్తు ఉందా? భవిష్యత్తు అయితే నాకైతే కనిపించట్లేదు. కాకపోతే తప్పక చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చేయాల్సి వస్తుంది. దీనివల్ల అయితే అధిక రాబడి అయితే ఏమీ లేదు. కూలి వరకేనే. రోజుకి 500 నుంచి 600 తప్ప ఎక్కువే మిగిలిపోదు. ఇక్కడ నుంచి మెటీరియల్ సెల్యులాయిడ్ అనేది ముంబై నుంచి వస్తుంది. ఈ జర్మన్ సిల్వర్ వైర్ అంటారు దీన్ని. ఈ వైర్ కూడా మనకి ముంబై నుంచే వస్తుంటుంది. దీనికి ఉపయోగించే కర్ర మన శ్రీకాకుళం, పొందూరు దగ్గర నుంచేని. నెక్స్ట్ దీనికి కలప అనేది టేకు, గుమ్మడి, పనస వాడుతుంటాము. నెక్స్ట్ వివిధ రకమైన ఈ కీస్లు అనేవి గుజరాత్ నుంచి కూడా వస్తుంటాయి. నెక్స్ట్ దీనిలో యూజ్ చేసేటువంటి ఈ రీడ్స్ అనేవి మద్రాసు నుంచి కూడా వస్తుంటాయి. ఇదంతా రా మెటీరియల్ వస్తుంది తప్ప అంతా చేతి ద్వారా చేసుకునేదేని. ఇదంతా రా మెటీరియల్ వస్తుంది. మరి ఏంటి కోరుకుంటున్నారు మీరు? మంచి కళ ఇది. ఒకప్పుడు దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడైతే ఉండేది. ఇప్పుడు ఈ క్యాసెట్లు ఇవన్నీ వచ్చి తగ్గిపోయాయి. కానీ దీని మాధుర్యం వేరు. అది ప్రజలు కొంతమందికే తెలుసు, దీని గురించి అందరికీ తెలియదు. అది కూడా పూర్వం ఉన్న వ్యక్తులకే తెలుసు. రానున్న యువతకైతే దీని గురించి ఏం తెలియదు. ఎందుకంటే ఇది చాలా వెనకబడి ఉంది ప్రజెంట్ అయితే. అది ఉన్న
ఒక మంచి కళ ఇది. దీనికి సంబంధించి సింహాద్రి సత్యనారాయణ సంబంధించి వాళ్ళ కుమారు మరొకరు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు పెట్టి ఉన్నారు, మీకు ఏ విధంగా ఉంది ఇదంతా? సార్, శ్రీకాకుళం జిల్లా పొందూరు రాపాక జంక్షన్. వాళ్ళ అబ్బాయి చిన్న అన్నాజీరావు నా పేరు. సార్, నేను 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది వర్క్ నాకు. ఇప్పటికీ నాది 48 సంవత్సరాలు ఇదే వృత్తి నమ్ముకొని ఉంటున్నాము. తర్వాత ఏమో ఇది అలాగని ఎక్కువగా సంపాదించిన వర్క్ ఏం కాదు, అలాగని రాబడి లేని వర్క్ ఏం కాదు. అలాగా డైలీ వేజ్ అలా సరిపోతుంది. రెండోది ఏంటంటే ఈ హార్మోన్ విషయంలో ఏ ఇన్స్ట్రుమెంటు ఉన్న పునాది బలం ఈ ఇన్స్ట్రుమెంట్కి ఉంది. ఎలాగంటే చేంజ్ అవ్వని ఇన్స్ట్రుమెంట్ ఏదంటే ఒక హార్మోనియం. ఎందుకంటే శృతి చేంజ్ కాని ఇన్స్ట్రుమెంట్ ఏదంటే హార్మోనియం ఒకటే. ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ కాదు. మనం అలా తయారు చేస్తే దాని పీరియడ్ అయిపోయినా దాని సిస్టమ్ అలాగే ఉంటుంది, చేంజ్ అవ్వదు. అది దీనిలో ఉన్న ముఖ్య గమనిక. ఆ వాల్యూ హార్మోనియంకి ఉంది. అసలు మీ తాతల నుంచి ఇప్పుడు ఇది ఇంచుమించుకు 100 ఏళ్ళు దాటి ఉంటుంది మీకు? ఇది ఉంటుంది సార్. నాన్నగారి నుంచి మా లెక్కేస్తే 100 ఏళ్ళు దాటిపోతుంది. సార్, ఇప్పుడు ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు మీరు ఇక్కడ తయారు చేసి? దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ పంపిస్తుంటారు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంటాయి? సార్, 3 జిల్లాల నుంచి రాపాక హార్మోనియం ఒకటి నేమ్ సార్. నేను కూడా అప్పుడు హైదరాబాద్ 3-4 పెట్లు ఇచ్చాను. చుట్టుపక్కల ఇంత మన 3 జిల్లాల వరకు కూడా రాపాక అంటే మాత్రం కంపల్సరీ మనకి హార్మోన్ తయారీ కావాలన్నా పలికించన్నా హార్మోన్ రాపాక రావాల్సి ఉంది. ఎవరైనా అడుగుతుంటారు మీకు, పంపిస్తుంటారు మీరు సినిమా వాళ్ళకి? లేదు సార్, మనకి వాళ్ళ సినిమా డైరెక్టర్ అంటే చాలా దూరం వాళ్ళు. మనకి ఈ నాటక రంగాన్ని మాత్రం సంబంధించిన వారు కంపల్సరీ తీసుకెళ్తున్నారు. ఈ హార్మోన్ తయారీని మన జిల్లాలో ఉందా, లేకపోతే దేశం నుంచి ఎక్కడ ఉందా? సార్, పర్ఫెక్ట్గా కావాలంటే నాకు తెలిసినంత మరి రాపాక ఒకటే కనిపిస్తుంది సార్. తక్కినవన్నీ రెడీమేడ్ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా కావాలంటే రాపాక రావాల్సిందే. కళ బతకాలంటే ప్రభుత్వం సహకరిస్తే ఎవరికైనా మనం ఇంకా చెప్పి ఇంకా దాన్ని ఇన్స్ట్రుమెంట్ కొత్తగా తయారు చేసి అలా కాదు చెప్పించి కుర్రాలను తయారు చేసి కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకా దాన్ని నిలబెట్టే అవకాశం మాకు వస్తుంది సార్. చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ముందుకు ఏంటంటే ఎవరు ముందు కూర్చోడం రావాలి సార్. ఓపిక మీద కష్టపడ్డాక ముందు ఓపిక మీద కూర్చోడం రావాలి. ఎన్ని రోజులు పడతావు పెట్టి? సార్, ఈ పెట్టి కొత్తగా నేను ఈ 2 బాక్స్ నేను అన్ని రకాలు చేస్తాను. సూట్ కేసు 3-4 రకాలు ఉన్నాయి సార్. ఇది మామూలు హ్యాండ్ బాక్స్, ఇది మామూలు ప్లెయిన్ మెట్లు అంటారు. ఇలాగా ఇంకా ఇలా ఉన్నదాన్ని కటింగ్ మెట్లు అంటారు. ఇదే పొజిషన్లో 3 ఐటెంలు ఉంటాయి. ఇదొక పీస్ సార్, ఇదొకటి, ఇవి 3 పీస్ సార్. దీన్ని కటింగ్ మెట్లు అంటారు. ఇది యాకండి మెట్ పీస్ అనమాట. ఇది ఒకే పీస్ ఉంటుంది. ఇంకొకటి పెద్ద కూర్చొని పెద్ద ఎత్తుకుంటుంది, అది లగ్గ హార్మోన్ సార్. అది లగ్గ హార్మోన్. అది కేవలం నాటకాలకు వాయిస్తారు. ఇది నాటకాలకి కూర్చున్న వాంచడం కదా భజనకి లగ్గ వాయించి. ఎన్ని రోజులు పడుతుంది పెట్టి తయారు చేయడానికి? ఎంత అమౌంట్ అవుతుంది? మీకు ఏం గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు సార్, రోజు 600-700 తప్పించి ఎక్కువ కట్టదు సార్. కానీ వృత్తి కదా అనేసి మా అనుకోలేక మనం చేయవలసి వస్తుంది. కానీ దీనిలో మనకి ఎక్కువ రాబడేం కాదు. అది సార్. మొత్తం ఈ హార్మోనియల్ అనేది కూడా కొన్ని వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో దీని ప్రత్యేకత అవుతుంది. కాకపోతే ఏదైనా ఇప్పటికీ కూడా సంగీత దర్శకులు ఎవరైనా ఒక బాణీని కూర్చాలన్నా, లేకపోతే గ్రామాల్లో జరిగే కార్యక్రమాలు, నాటకాలు కానీ, బుర్రకథలు కానీ ఇప్పటికీ కూడా ఒక హార్మోనియం మీద చేయిస్తేనే వాటికి అందం వస్తుంది, ఆ బాణీలు చక్కగా వస్తాయని అంటున్నారు. అయితే హార్మోన్లకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ తయారైనా సరే పొందూరు, శ్రీకాకుళం జిల్లా పొందూరు దగ్గర రాపాకలో తయారు చేసే హార్మోన్లకు ఉన్న ప్రత్యేకత వేరంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తయారు చేసే పెట్టెలలో వస్తున్నంత మ్యూజిక్ క్వాలిటీ ఇంకెక్కడ రాదని కూడా ఎవరైతే ఇక్కడి నుంచి హార్మోన్లు కొంటున్నారో వినియోగదారులు వారు కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే చేతివృత్తులు మాకు గిట్టుబాటు లేకపోయినా సరే ఒక 100 ఏళ్ళకి పైగా మాకు తాతల నుంచి కూడా హార్మోన్లు తయారు చేస్తున్నాం, వదులుకోలేక ఈ విధంగా చేస్తున్నాం తప్ప వేరే వృత్తులకు వెళ్ళలేక. పిల్లలైతే ఎవరు వీటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నేర్పించాలనుకున్నా సరే ఎవరు ముందుకు రావట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మరింత మందికి మేము ఈ సంగీతాన్ని అంటే ఈ హార్మోన్ తయారు చేసి మరింత మందికి కళాకారులు అందించడం కాకుండా భవిష్యత్తులో కూడా హార్మోన్ తాలూకా ఆ కళని అంతరించిపోకుండా కాపాడే బాధ్యత తీసుకుంటామని అంటున్నారు. అయితే ఆర్థికంగా మేము ఇందులోంచి ఎదగలేకపోతున్నామని కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం అలాంటి చేతివృత్తుల కళాకారుని ఆదుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా హార్మోన్ తయారీకి సంబంధించి ఇంకా మరింత మందికి ఈ కళను విస్తరింపజేసే అవకాశం ఉంటుందని కూడా
సింహాద్రి సత్యనారాయణ కుటుంబ సభ్యులైతే వారి పిల్లలంతా కూడా స్పష్టం చేస్తున్నారు. వేడిదర్శి నారాయణరావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.